ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొకసారి బైబిల్ గ్రంథంలో ఉన్న మరొక పుస్తకాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ అంటేనే గ్రంథము అని అర్థం. బిబ్లాస్ అంటే అర్థం ఏంటి అంటే గ్రంథము అని. అనేక పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథమే బైబిల్. బైబిల్ అంటే గ్రంథం అనే అర్థం. పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం, అది మన దేవుడు మనకిచ్చింది. దాన్ని బట్టి ప్రభువునకు స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేయబోతున్నాం. చాలామంది పాత నిబంధనలో దానియేలు గ్రంథాన్ని, క్రొత్త నిబంధనలో యోహాను రాసిన ప్రకటన గ్రంథాన్ని చదవడానికే భయపడతారు కొంతమంది తప్పుడు సిద్ధాంతాలని ప్రచారం చేస్తుంటారు. ఈ రెండింటిని ఆధారం చేసుకుని చాలా వివాదాలు అయితే ఈ రెండు గ్రంథాల మీద నడుస్తూ ఉంటాయి. మనం వివాదాల జోలికి పోకుండా వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేసే ప్రయత్నమే చేస్తాం. సో దానియేలు గ్రంథం ప్రారంభం నేపథ్యం ఏంటి అని అంటే, రాజులు దినవృత్తాంతాలు ఎండింగ్లోకి వచ్చేపాటికి నెబుకద్నెజరు యూదుల మీద దాడి చేసి వాళ్ళందరినీ చెరలోనికి తీసుకొని వెళ్తాడు. నేపథ్యం కూడా మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఉంటుంది. యూదారాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ఇలా ప్రారంభమవుతుంది. అలాగే అతడు ఆ దేశంలో, ఆ యూదుల దేశంలో ఉన్నటువంటి రాజ మందిరంలోను అలాగే దేవాలయంలో ఉన్నటువంటి సామానంతా తీసుకెళ్ళి తన దేవతాలయం బొక్కసములో, అంటే ట్రెజరర్ అన్నమాట, అది ట్రెజర్, వాళ్ళ సంపదను పెట్టేటువంటి అక్కడ దాంట్లో పెట్టుకుని తన దగ్గర ఉన్నటువంటి నపుంసకుల అధిపతిని పిలిపించి ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ దేశంలో రాజవంశీకులై సౌందర్యంగా ఉండి మంచి నాలెడ్జ్ ఫిలాసఫీ తెలిసిన బాలురుని, బాయ్స్ అంటే మరీ చిన్నపిల్లలని కాదు, ఒక 16 years అట్లా అనమాట. సో వాళ్ళని తీసుకొచ్చి మన దేశానికి, మన లాంగ్వేజ్ కల్దీల భాష వాళ్ళకి నేర్పించు, రాజు తినే భోజనాన్ని వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని మనం బాగా చూసుకొని మన దేశానికి వాళ్ళు ఉపయోగించుకుందామని అంటాడు. ఇది నేపథ్యం. సో ఈ యూదారాజు అయిన యెహోయాకీము పాలనలో 3వ సంవత్సరంలో ఇదే విషయము ఇర్మియా 24 స్టార్టింగ్లో, 25 స్టార్టింగ్లో, 25వ అధ్యాయం ఇర్మియా 8వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. 70 సంవత్సరాలు మీరు బబులోను రాజు దగ్గరికి చెరలోనికి వెళ్తారు అని. అలాగే 2వ రాజుల గ్రంథం 24:1, 2వ దినవృత్తాంతాలు 36:1 కూడా ఇవే విషయాలు ఉంటాయి. ఓవరాల్గా చెరలోనికి వెళ్ళిపోతారు. 3 విడతలుగా యూదులు చెరలోనికి వెళ్తారు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో మొదటి బ్యాచ్ని నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత రెండో బ్యాచ్ని 597లో తీసుకెళ్తాడు. మూడో బ్యాచ్ని 586లో తీసుకెళ్తాడు. ఇదేంది ఇయర్స్ అనేది పెరగకుండా తగ్గుతూ వస్తున్నాయి అంటే, చెప్పాను కదా, క్రీస్తు పూర్వం అంతా 1999, 998 ఇలా వస్తుంది కాలం. ఇప్పుడేమో 1, 2, 3 అలా వెళ్తుంది కాలం. అది తేడా. సో ఈ విధంగా 605లో పట్టబడి అనేక మంది యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు. వారిలో మొట్టమొదటిగా ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళిన వారిలో దానియేలు ఉన్నాడు. దానియేలు చెరలోనికి వెళ్ళినప్పుడు దాదాపు 16 సంవత్సరాల వయసు కలిగిన వాడని చరిత్ర పుస్తకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆయన వెళ్ళి అక్కడ కొంతమందిని, తమకు నచ్చిన యూదుల్లో ఈ క్వాలిటీస్ అంటే లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, అలాగే జ్ఞానము, తత్వజ్ఞానము ఇవన్నీ కలిగిన కొంతమందిని సెలెక్ట్ చేశాడు. అలా సెలెక్ట్ చేసి వాళ్ళకి రాజభోజనం ఇవ్వడానికి నపుంసకుల అధిపతికి అప్పగించాడు. ఎందుకంటే వీళ్ళని ఏం చేస్తారు అని అంటే, మగపిల్లలైనా కూడా వాళ్ళని చిన్నగా నపుంసకులుగా మారుస్తారు. అంటే రాజుని సేవించడం తప్ప వీళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక రాజుని సేవించడమే, వీళ్ళకి ఫ్యామిలీస్ ఉండకూడదు, ఎందుకంటే ఉంటే ప్రమాదం ఇలాంటి మహామేధావులకి అనేది ఆనాటి రాజుల ఉద్దేశం. అందువల్ల వాళ్ళ ఫుడ్లో మార్పు ఉంటుంది, వాళ్ళ బిహేవియర్లో మార్పు ఉంటుంది. అందుకే నపుంసకుల అధిపతికి అప్పగించాడు వీళ్ళని. వాళ్ళని అలా తయారు చేస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత షడ్రక్, మెషక్, అబెద్నగో అనే 3 పేర్లు వాళ్ళకి మార్చారు. అంతకుముందు వాళ్ళ పేర్లు వేరు. బెల్తషాజరు, దానియేలు పేర్లు మార్చేశారు. సో ఇలా వీళ్ళకి ఆ భోజనం పెట్టాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మేము యూదులం, అపవిత్రమైనవి తినము, మాకు కొన్ని నియమాలు ఉన్నాయి అంటారు. అది నిజమే. పాత నిబంధనలో లేవీకాండం 11వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో, నిర్గమకాండం
3:24 అధ్యాయాల్లో ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఉంటుంది. నెమరు వేయకపోతే దాన్ని తినకూడదు, పొలుసులు లేని నీటి జంతువుల్ని తినకూడదు, 2 డెక్కలు లేని జంతువులను తినకూడదు, అపవిత్రమైనవి అని కొన్ని జంతువుల లిస్టు ఉండింది. యూదులకు అది, క్రొత్త నిబంధనకు దానికి సంబంధం లేదు. కొంతమంది వాటిని కొత్త నిబంధనలో చెప్తూ ఉంటారు, అలా చేయడం తప్పు. సో ఈ విధంగా వాళ్ళు నపుంసకుల అధిపతికి చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఇదేంటి మీరు ఈ ఫుడ్ తినకపోతే మీరు తగ్గిపోతే లేనిపోయిన సమస్య మాకు వచ్చింది అంటే, ఓ 10 days మాకు టైం ఇవ్వు, చూడు మేమేమన్నా తక్కువగా ఉంటే మిగతా వాళ్ళతో పోలిస్తే యాక్టివ్గా లేకపోతే మేము నిరసించినట్లుగా అనిపిస్తే నీ మాట వింటా, మాకు 10 days టైం ఇవ్వమన్నప్పుడు దేవుడు అతనికి వీళ్ళ మీద దయ చూపించేలా కృప చూపించాడు, దేవుని దయ. కాబట్టి అన్నట్టుగానే వాళ్ళకి ఆ 10 days ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళకంటే వీళ్ళు జ్ఞానంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళు మాంసాహారం పూర్తిగా మానేసేసారు అక్కడున్న పరిస్థితిని బట్టి. ఆ తర్వాత రాజు టెస్ట్ చేసి చూస్తే మిగతా వాళ్ళందరికంటే 10 రెట్లు వీళ్ళే శ్రేష్ఠులుగా కనిపించారు, 10 రెట్లు కనపడ్డారు శ్రేష్ఠులుగా, కేవలం ఈ యూదులైనటువంటి బాలు. వీళ్ళని టెస్ట్ చేస్తే వీళ్ళలో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు అనేవాళ్ళు బహుశ్రేష్ఠులుగా కనపడ్డారు. ఇంకా యూదులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో కూడా ఈ 4 ద బెస్ట్గా, వాళ్ళందరిలో దానియేలు ఇంకా ఉత్తముడుగా కనిపించాడు. ఇది మొదటి అధ్యాయము. రెండవ అధ్యాయంలో నెబుకద్నెజరు అనే రాజు కనపడతాడు. నెబుకద్నెజరు అనే రాజవంశాన్ని మనం చూస్తే నెబుకద్నెజరు పేరుతో నెబుకద్నెజరు 1, నెబుకద్నెజరు 2 ఇలా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. దర్యావేషు 1, 2, 3, ఆశ్వరోషు 1, 2 ఇట్లా ఉన్నారు. మనకు ఆ పేరు కనపడగానే ఇదేందాడు అప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా మళ్ళీ వచ్చాడు అనుకోవద్దు. ఉదాహరణగా రాజైన హేరోదు దినముల్లో యేసు ప్రభు జన్మించాడు. మరలా అపొస్తలుల కార్యముల్లో హేరోదు దేవుని నామాన్ని మయంపరచలేదు కాబట్టి పురుగులు పడి చనిపోయాడు అని ఉంటుంది. ఆడు ఎప్పుడో చచ్చిపోయాడుగా, అపొస్తలుల కార్యం దాకా ఎలా వచ్చాడంటే జస్ట్ అవి నేమ్స్. హేరోద్ అసలు పేరు ఏదో ఉంటుంది, ఫరో అసలు పేరు ఏదో ఉంటుంది, ఫరోలు వరుసగా ఉంటారు. సో వాటిని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. అలాగే నెబుకద్నెజరు వాళ్ళ నాన్న ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఈ నెబుకద్నెజరు ఆధ్వర్యంలో మాత్రం అద్భుతంగా దేశాన్ని విస్తరించి చక్కగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జయించడానికి దేవుడు అతనికి ఏర్పాటు చేశాడు. ఇర్మియా ఈ విషయాన్ని చాలాసార్లు స్పష్టంగా చెప్పాడు. నెబుకద్నెజరు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు ఏలుబడి స్టార్ట్ అయింది అంటే ఈ 70లో నెబుకద్నెజరు ఏలుబడి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు 2వ సంవత్సరంలో ఆయనకు ఒక కళ వచ్చింది, నిద్ర పట్టలేదు. కొన్నిసార్లు కొన్ని కళలు అసలు నిద్ర పట్టను. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నా కదా, రాత్రి నాకు ఒక కళ వచ్చింది. అసలు మైండ్ లాగా లేదనమాట. అదేంటి అనే డౌట్ మీకు రావచ్చు, వ్యక్తిగతంగా ఏయో వస్తూ ఉంటాయిలే. సో నిద్ర పట్టలేకపోయింది, కలత చెందిపోయాడు. ఏంటి మనసంతా అదో రకంగా ఉంటుంది, అదేంటి ఇలా అయింది లేదా ఇదేంటి అని రకరకాల ఆలోచనలు వస్తాయి ఆ కలగన్న వాళ్ళకి. సో ఈయన రాజ్యంలో అందరినీ పిలిచాడు, తన రాజ్యంలో బబులోన్ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ. ఇది ఎక్కడో కాదు, ప్రజెంట్ ఇరాకే అనమాట ఇదంతా. బబులోన్ ప్రజెంట్ ఉన్నటువంటి ఇరాక్ అనమాట ఇదంతా. సో నేను కళ వచ్చింది, నాకు భావం చెప్పాలంటే అందరూ ఓకే రాజా మేము రెడీగా ఉన్నాం చెప్పు అన్నారు. నాకు కళ గుర్తు లేదు అన్నాడు. ఇదేంద్ర కళ చెబితే అర్థం చెప్తాం కానీ కళ కూడా నాకు గుర్తు లేదంటే నా కళ ఏందో నాకు చెప్పాలి, దాని అర్థం కూడా నాకు చెప్పాలి అని అంటే, అయ్యా ఎవరైనా కళ చెబితే చెబుతారు కానీ మీరు కన్న కళ కూడా చెప్పి దాని భావం చెప్పడం ఎవ్వడి వల్ల కాదు, దేవతలకు మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్తే, మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని పిలిచి ఎవరైతే జ్ఞానులని పిలువబడుతున్నారో ఈ దేశంలో వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసాడు. ఈ క్రమంలో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు కూడా జ్ఞాని కిందే ఉన్నాడు కదా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా. అప్పుడు వెంటనే దానియేలు ప్రార్థన చేసుకుని చక్కగా రాజుకి చెప్తాడు అనమాట. ఆ రాజదేహ సంరక్షణ అధిపతి బాడీగార్డ్ ఉంటాడు, ఆయన హెడ్, ఆయన చెప్తాడు నాకు కొంచెం టైం కావాలి, నేను చెప్తాను రాజుతో మాట్లాడాలంటే కొంచెం టైం తీసుకుంటాడు. అలా తన స్నేహితులు అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు, హెచ్చరించాడు స్నేహితుల్ని ప్రార్థన చేయాలి. వీళ్ళు వేరే దేశంలో ఉన్నా కానీ చక్కగా ప్రార్థన విశ్వాస జీవితాలని పోగొట్టుకోవాలి. మన వాళ్ళు ఇండియా దాటితే చాలు బైబిల్, ప్రార్థన, విశ్వాసం ఇంకేముండదు. డబ్బులు తిరగడం, బజార్లు అంటే తిరగడం, ఊర్లో అమ్మడి తిరగడం, ఇవే తిరగడం తప్పేం కాదు. కానీ వాక్యాన్ని మర్చిపోయి భక్తిని విశ్వాసాన్ని పక్కన పెట్టి తిరుగుతూ ఉంటారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే
ఇలా దేశాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఈ దానియేలు గ్రంథంలో వాళ్ళు ఎలా ఉన్నారో గొప్ప పాఠం కూడా ఇక్కడ రాయబడి ఉంది. సో దేవుడు దానియేలుకి ఆ కలభావాన్ని చెప్పినప్పుడు వెళ్ళి దానియేలు డైరెక్ట్గా రాజుకి, ఇదిగో ఎవడి వల్ల ఇది కాదు కానీ పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆయన మర్మాలను బయలుపరుస్తాడు, ఆయన చెప్పాడు కాబట్టి నేను నీకు చెప్తానని చెప్పినప్పుడు విషయం ఏంటి అని అంటే, మొత్తం ఒక కళ వచ్చింది. ఆయనకు ఒక పెద్ద ప్రతిమ ఒకటి కనపడింది, ఒక బొమ్మ కనపడింది. ఆ బొమ్మ తల బంగారపుది, అలాగే ఆ తర్వాత ఉదర భాగం అనేది కనిపించింది ఒక ప్రతిమలో. ఆ ఉదర భాగం అనేది ఎలా, రొమ్ము భాగం అనేది వెండి, తర్వాత ఉదరము తొడలు ఇత్తడివి, కాళ్ళు వేళ్ళు ఈనుము మట్టి అలా కలిసిపోయి ఉన్నాయి. సడన్గా ఒక రాయి వచ్చి మొత్తం ఆ కింద ఉన్న పాదాల దగ్గర పొడి చేసేసి మొత్తం ఆ స్టాట్యూని తుత్తినీలుగా చేసేసి చెత్తలాగా చేసి పడేసింది. ఆ రాయి పెద్దదైపోయింది, సర్వభూతలమంతా రాయి అయిపోయింది. ఇది కళ. దీని దర్శనం కూడా ఏంటి అని అంటే, ఆ బంగారు అంటే ఈ తలకాయ అంటే నువ్వే, బంగారు శిరస్సు అంటే నీ రాజ్యం, నీ తర్వాత బంగారం కన్నా తక్కువది వెండి, అలాగే నీ అంత కాదు కానీ కొంచెం తక్కువగా ఉండేటువంటి ఇంకొక రాజ్యం వచ్చేస్తుంది. మాదీయులు పారసీకులు వచ్చేసేస్తారు. ఆ తర్వాత ఇంకొక రాజ్యం వచ్చేస్తుంది, గ్రీక్ సామ్రాజ్యం. ఆ తర్వాత ఇనుప సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం. ఆ తర్వాత ఎండింగ్లో దేవుని రాజ్యం. ఇది దాని యొక్క దర్శనము. అది అంతం లేని రాజ్యం అని దేవుని రాజ్యం గురించి కూడా ఆయన చెప్పినప్పుడు దానియేలుకి రాజు ఏం చేశాడు తెలుసా? 2వ అధ్యాయం 46వ వచనం చదివితే, రాజు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసిన, నైవేద్యాలన్నీ ఈయనకి ఇవ్వండి అని చెప్పాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు రాజు దానియేలుకి. ఆయన్ని పూజించి నైవేద్య ధూపాలు అతనికే అర్పించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యా, నీ దేవుడు గొప్పవాడు, మామూలు విషయం కాదు. నేను కన్నా కళ చెప్పావు, దాని భావాన్ని కూడా చెప్పావని రాజ్యంలో ఆయన హెచ్చించి గొప్పగా చేశాడు. ఆ టైంలో దానియేలు గర్వించలా, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కొంతమందిని హెచ్చిస్తే వెళ్ళిపోతారు ఏటో, అందుకే హెచ్చించకుండా ఉండటమే మంచిది. దేవుని మర్చిపోయే అంత హెచ్చింపు మనం కోరుకోకూడదు. దానియేలు ప్రధాని అయిన తర్వాత జ్ఞానుల్లో రాజుకు మనవి చేసినప్పుడు 49లో తన స్నేహితులను కూడా గుర్తు చేసుకున్నాడు. ఇంకో 3 ఉన్నారండి మంచి జ్ఞానవంతులు, వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని విచారణకర్తలుగా నియమించారు అంతఃపురంలో. చూసారా, అది ఫ్రెండ్షిప్ అంటే అది అలా ఉండాలి. వెనకుండే వెన్నుపోటు పడవడం కాదు ఫ్రెండ్షిప్ అంటే. సో వీళ్ళందరూ చక్కగా రాజ సన్నిధిలో దేవుణ్ణి సేవిస్తూ హ్యాపీగా ఉన్నారు. దేవుణ్ణి సేవిస్తున్నారు, రాజ సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు తమ భక్తిని, తమ విశ్వాసాలని ఎన్నడూ పోగొట్టుకున్న వాళ్ళు కాదు. ఇది 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, రాజు వీడు పిచ్చి రాజు చెప్పాను కదా, నెబుకద్నెజర్ ఏం చేశాడంటే దూరా అనేటువంటి ప్లేస్లో పెద్ద గ్రౌండ్లో పెద్ద బొమ్మ ఒకటి పెట్టాడు. 90 అడుగుల విగ్రహం ఒకటి పెట్టి, అందరు దీనికి మొక్కాల్సిందే, ఎవడైనా దీన్ని మొక్కపోతే మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాను. ఇక్కడ రాజులకు కొంత పిచ్చి ఉంటుంది. అదేంటంటే పెడితే వాడి విగ్రహం అన్న పెట్టుకుంటాడు, ఏదన్నా పెట్టుకుంటాడు. ఇది మొత్తం ఈ ఏరియాలో అంతా కామన్ అయిపోయింది అనమాట. పాత నిబంధనలు మనకు చాలా క్లియర్గా అలాంటివి కనిపిస్తాయి, ప్రకటనలో కూడా ఇలాంటివి కనిపిస్తాయి. రాజు నేనే దేవుణ్ణి, నాకే మొక్కాలి అనే సంఘటన ప్రకటనలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానియేలు గ్రంథంలో కూడా ఇదే ఉంది. వీడు బొమ్మ పెట్టి బొమ్మకే మొక్కాలి అని అంటే రాజ్యంలో ఉన్న అందరూ మొక్కుతారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వాళ్ళు మొక్కరు. అప్పుడు హెచ్చరికలు వస్తాయి, మండుచున్న అగ్నిగుండంలో పడేయబడతారంటే. వండర్ఫుల్ స్టోరీ అండి ఇదంతా. ఎంత అద్భుతమైన గాథ. రాజు కోపం వచ్చింది, వీళ్ళు చెప్పారయ్యా, అందరు వింటున్నారు కానీ వాళ్ళ 3 వింటలేదయ్యా. బహుశా దానియేలు ఇక్కడ ఎందుకు లేడో నాకు తెలియదు, కానీ ఆయన పైన అంత మొత్తం మీద టాప్ ఆయన. వీళ్ళు కామన్లో ఉన్నారు, సాధారణ విచారకర్తలో ఉన్నారు, దొరికారు. అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే, రాజుతో అన్నారు, రాజా నెబుకద్నెజరు పేరు పెట్టుకొని పిలిచారు. నెబుకద్నెజరు, నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరంలా, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, కాపాడకపోతే చస్తాం అంతేగాని ఈ బొమ్మకు మేము మొక్కం. ఎలాంటి అచంచలమైన విశ్వాసం అండి. అందుకే దేవుడు వారి పట్ల అన్ని గొప్ప కార్యాలు చేశాడు. నిజంగా వండర్ఫుల్. వాళ్ళు బానిసలుగా చెరలో ఉంటూ దేవుని అద్భుతాలు ఆ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు చూసిన వాళ్ళే కాదు, వింటమే కానీ ఎంత అద్భుతం, ప్రాణాలను కూడా లెక్క చేయలా. ఇలాంటి విశ్వాసం ఉందా మనకి? కొత్త నిబంధనలో సంఘంలో ఉన్న మనకి ఎన్నో అద్భుతాలు చూసి, ఎన్నో విని, అన్నీ తెలిసి కూడా, ఇలా స్టోరీ తెలిసి కూడా అదే పరిస్థితుల్లో అయితే అదే సమాధానం అన్న కనీసం చెప్పగలుగుతామా? ఎలా సర్దుకుంటారో తెలియదు. సో ప్రియులారా, వీళ్ళైతే గొప్ప విశ్వాసంతో ఉన్నారు. రాజు అగ్నిగుండంలో పడేయించారు. వాళ్ళు పడేసిన వాళ్ళు కాలిపోయారు. 7 అంతలుగా దాన్ని
ఇంకా ఎక్కువ చేశాడు, 7 రెట్లు చేశాడు. వాళ్ళని విసిరేసిన వాళ్ళు కాలిపోయారు, వాళ్ళు మాత్రం అలాగే ఉండిపోయారు. రాజు చూసారు, ఇదేంటి ముగ్గురిని వేస్తే లోపల 4 ఉన్నారు. వెంటనే పిలిపిస్తే చూస్తే వెంట్రుక కూడా కాలలేదు, బట్టలు కాలలేదు, వాసన లేదు. మనం అనుకుంటాం కదా, అగ్ని వాసన అంటకుండా అబేద్నెగోలను కాపాడిన దేవా, రేయి పగలు నీ పదసేవే, గుంటూరులో నీ పాట రాశారు. సో ప్రియమైన వారలారా, ఆలోచన చేయండి. దేవుడు అద్భుతంగా వారిని కాపాడిన సంఘటన మనకి ఈ 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. వీళ్ళ దేవుడు పూజార్హుడు అని రాజే శాసనం చేస్తాడు. ఎవడైనా వీళ్ళ దేవుణ్ణి దూషిస్తే వాడు తుత్తు నీళ్ళుగా చేసి వాడి నీళ్ళు పెంట కుప్పలా చేస్తానని చేసి వాళ్ళని ఇంకా ఇచ్చించాడు. ఇది 3వ అధ్యాయంలో. ఇక 4వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, రాజుగారు శుభ్రంగా పడుకొని ఒక ఆలోచనకు వచ్చాడు. ఇంత పెద్ద మహా సామ్రాజ్యాన్ని నేనే నిర్మించాను కదా. నిజమే, మహా సామ్రాజ్యం అది. ఎలా, చాలా వరల్డ్ ఫేమస్, ప్రపంచ వింతల్లో ఆ రోజుల్లో వింతైన హ్యాంగింగ్ గార్డెన్స్, వేలాడే ఉద్యానవనం. ఆ వీడియో మనం ఒకసారి మేకింగ్ వీడియో ఉంటుంది, అది చూస్తే ఎంత అద్భుతంగా, ఏం పట్టణం రా బాబు ఇది అనిపిస్తుంది. మహా గొప్ప నగరం, పట్టణం కాదు, మహా నగరం. ఆ రోజుల్లోనే అందరూ కూడా ఆ నగరం లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ ఉండేది కదా, అంత పెద్ద నగరం అది. ఇంత గొప్ప నగరాన్ని కట్టారు కదా, నేనే కదా ఇదంతా కట్టింది అని అనుకున్నాడట. నేనే అని అనుకున్నాడు. ప్రియమైన వారలారా, దాని వలన అతను కలిగిన నష్టం ఏంటంటే, ఒక స్వప్నం వచ్చేసింది. వెంటనే అలా అనుకోగానే ఆయనకి వెంటనే ఒక దర్శనం. దాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక కళ వచ్చింది. ఇదేంట్రా బాబు, మళ్ళీ కళ వస్తే మళ్ళీ ఎవరు రావాలి, మళ్ళీ ఇది ఆన్సర్ చెప్పాలంటే మళ్ళీ దానియేలే రావాలి. సో ఆ రీతిగా దానియేలు మరలా పిలిపిస్తే అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా ఓ పెద్ద, ఆ దర్శనం చెప్తాడు అనమాట అతను. ఓ పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు పెద్ద కొమ్మలు భలే ఉన్నాయి, ఆకాశ పక్షులు అంతా ఉన్నాయి. కానీ సడన్గా చెట్టు కొమ్మలు నరికిచ్చేసారు, మొద్దు వచ్చింది. ఏమైందో తెలియదు అని అంటే అప్పుడు చెప్తాడనమాట, అయ్యా ఇదిగో దేవుడు రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తాడు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలి. నీ కత్తి చేత నువ్వు సాధించుకుంది కాదు, దేవుడిచ్చాడనే విషయం నువ్వు గ్రహించాలి. అదేంటి అని అంటే, ఇదిగో ఒక పెద్ద చెట్టు, కలవరపడుతున్నారు కదా, కలవరపడొద్దు. అదేంటంటే ఆ చెట్టు మీరే, మీ రాజ్యం నలుదిక్కులా విస్తరించింది, అనేక మందికి ఆశ్రయంగా మారిపోయింది. అయితే ఆ ప్రభుత్వాన్ని లేదా ఆ చెట్టు నరికేసినట్టుగా దేవుడు మీ రాజ్యాన్ని మీ దగ్గర నుండి తీసేస్తాడు. మొద్దు అయిపోయినట్టుగా ఎండకి మంచుకు తడిసి, అది ఎండకి ఎండిపోయి మంచుకు తడిసింది అన్నారు కదా వర్షానికి కూడా, మీరు కూడా అలాగే ఏం చేస్తారు అని అంటే, కొంతకాలము పాటు 7 కాలముల పాటు ఏం చేస్తారంటే మీరు మంచుకు తడుస్తారు, గడ్డి తింటారు. ఇది దేవుని తీర్మానం. మనుషులు తరుముతారు, అడవి జంతువుల మధ్య నివాసం చేస్తారు. ఇదిగో దేవుడు తనకి ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అది జరుగుతుంది. దేవుని యొక్క మాట విని నువ్వు కరుణ చూపించు. రాజ్యంలో ఉన్న వాళ్ళ మీద కఠినమైన స్వభావం కలిగి ఉంటున్నావు. నీ పద్ధతి మానుకుంటే ఒకవేళ నీకు ఇది తగ్గిపోతుందేమో రాకుండా అనగానే వెంటనే మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత నేనే కదా ఈ రాజ్యాన్ని కట్టించిందని. వెంటనే ఒక సౌండ్ వచ్చింది ఆకాశం నుండి, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, మనుషులు నిన్ను తరుముతారు, నువ్వు గడ్డి మేస్తావు, అడవిలోకి వెళ్ళి జంతువులాగా బ్రతుకుతావు, 7 కాలములు ఇలా జరుగుతుంది, 7 సంవత్సరాలు అలా జరుగుతుంది అని చెప్పగానే అన్నట్టుగానే 1 సంవత్సరానికి అదే జరిగింది. అతను వెళ్ళి గడ్డి తిన్నాడు, చేతికి గోళ్ళు పెరిగిపోయినాయి, అసలు భయంకరంగా తయారైపోయాడు. ఆ నియమించిన కాలం అంతా అలాగనే అడవిలోనే ఉండి మరలా తిరిగి బుద్ధి వచ్చినప్పుడు మరలా రాజ్యానికి వచ్చి అంటాడు కదా, ఇదిగో దేవుడు గొప్పవాడు, ప్రభు అయిన దానియేలు దేవుడైన యెహోవా గొప్పవాడు అని ప్రభువుని స్తుతిస్తాడు. ఇది నెబుకద్నెజరు గర్వం వల్ల గడ్డి తిన్నాడు. మన పాటలో కూడా అదేగా రాయబడి ఉంటుంది, గర్వం అనిచి గడ్డిని తినిపిస్తావు అని ఉంటుంది. గర్వించిన వాడు ఎవడైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఎవడైనా పతనం కావాల్సింది. అందుకే దీన మనసు కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఇదంతా 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయిపోయిన తరువాత 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు ఇక్కడ బబులోను తర్వాత ఉన్న ఇంకో రాజు బెల్షజర్ అనే రాజు గురించి రాయబడి ఉంది. నెబుకద్నెజరు, ఆ నెబుకద్నెజర్ తర్వాత ఎవిల్మెలెకు అనే ఇంకొక వ్యక్తి పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత నెరిగ్లిసర్ అనే వ్యక్తి పాలన చేస్తారు. ఆ తర్వాత తాబేషి మర్దుక్
అనే వ్యక్తి పాలన చేస్తాడు. తర్వాత నెబోడానిస్ అనే వ్యక్తి పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత బెల్షజర్ అనే వ్యక్తి పాలన చేస్తాడు. సో ఇప్పుడు బెల్షజర్ పాలన చేస్తున్న టైంలో ఆయన ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందు తాగుబోతులందరూ విందు చేసుకుంటా దేవుని మందిరం నుండి తెచ్చినటువంటి ఆ పాత్రలు తెచ్చి దాంట్లో పోసుకొని ద్రాక్షరసాన్ని వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుని మందిరంలో పాత్రలు తెచ్చాడు, సరే అదొకటైతే దాటిని మందు దాటానికి ఉపయోగించాడు. దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఇర్మియా ద్వారా కూడా అంటాడు, మందిర ఉపకరణముల పట్ల వారి ప్రవర్తన బట్టి వాళ్ళకి శిక్ష విధిస్తానని ఎప్పుడో ఇర్మియా ద్వారా చెప్పాడు ముందే. కాబట్టి వెంటనే ఒక చేయి వచ్చి రాసేసింది, మెనే టెకెల్ ఊపార్సిన్, దేవుడు నిన్ను లెక్క చూసావు, నువ్వు లెక్కలో తక్కువ కనపడ్డావు, అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది, నువ్వు చచ్చిపోతావురా బాబు అని అన్నట్టుగానే గజ 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 వణికిపోయాడు. అదేందో తెలియక ఆకాశం నుంచి సడన్గా చేయొచ్చి రాస్తే ఎట్లా ఉంటుందో మనకు మాత్రం అర్థం కాకపోతే దానియేలుని పిలిపిస్తాడు. చివరికి రాణి సలహా మేరకు వచ్చి ఆయన అర్థం చెప్తాడు. అన్నట్టుగానే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అప్పుడే ఆ రోజే చచ్చిపోతాడు, ఆ రాత్రి చచ్చిపోతాడు. వెంటనే దర్యావేషు రాజ్యాన్ని తీసేసుకుంటాడు, రాజ్యాన్ని టేక్ ఓవర్ చేస్తాడు. అంటే ఇంకా అయిపోయింది. ఆ నెబుకద్నెజరు వాళ్ళ సంతానం వాళ్ళది అయిపోయింది. బబులోను సామ్రాజ్యంలో మాదీయులు వచ్చేసేసారు. మాదీయుడైనటువంటి దర్యావేషు వచ్చి పరిపాలన చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ బెల్షజర్ వాళ్ళ నాన్న దగ్గర నుండి ఏం పాఠం నేర్చుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టక దేవుని యొక్క విలువైనటువంటి ఆ మందిర సామాగ్రిని అసలు మిస్యూజ్ చేశాడు. ఈ బాడీ కూడా దేవుని ఆలయమే, దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడితే దేవుడు కూడా చూస్తూ ఊరుకోడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేహం దేవుని ఆలయం క్రొత్త నిబంధన ప్రకారం. కాబట్టి ఆ విధంగా బెల్షజరు వాళ్ళ నాన్న దగ్గర బుద్ధి తెచ్చుకోకుండా గర్విష్ఠుడై ఎలాగా రాత్రికి రాత్రే చనిపోయాడో 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 6వ అధ్యాయంలో దర్యావేషు కాలంలో విషయం తెలుసుకున్న దానియేలు గురించి విషయం తెలుసుకున్న దర్యావేషు అతన్ని హెచ్చించాడు, రాజ్యంలోనే టాప్ పొజిషన్లో పెట్టాడు. అసూయతో రగిలిపోయిన అతనితో పాటు పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక చట్టం తెస్తారు. ఒక నెల రోజులు 30 రోజుల పాటు ఎవరికి ప్రార్థన చేయకూడదు, కేవలం దేవునికి బదులుగా రాజుకే ప్రార్థించాలి. ఎవడైనా ఆజ్ఞ మీరితే సింహాల బోన్లో వేస్తాం. ఈ వీళ్ళకున్న చట్టం ఏంటంటే, ఒకసారి చట్టం చేస్తే దాన్ని మార్చడానికి లేదు. కాబట్టి దానియేలు మీద ఎలా అయినా నింద మోపాలనుకుంటే ఏ విషయంలో దొరకలేదు కాబట్టి ఈ విషయంలో దొరుకుతాడు అనుకొని అది కావాలని ఆ చట్టాన్ని తెస్తారు ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ. అప్పుడు దావీదు ఈ శాసనం సంతకం చేయబడిందని సంగతి దానియేలు తెలుసుకొని కూడా ఏం చేస్తాడంటే, దావీదుకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తాడు. మనం అవి చేస్తామా? అసలు మేము బైబిలే చదవండి, అబ్బాయి మాకేం తెలుసండి, ఇన్ని అబద్ధాలు ఆడతారో. దానియేలుకి అన్నీ తెలిసి ఏమైనా పర్లేదని భక్తిలో రాజీ పడలా. మనకన్నీ ఆశీర్వాదపు భక్తి, మనమంతా దేవుడు దీవించినంత కాలమే భక్తి. కష్టం వస్తే భక్తి ఉండదు, పాడు ఉంటుంది. అది దొంగ భక్తి, నిలబడని భక్తి. అలాంటి భక్తి చేయకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, దానియేలు ఆ శాసనం సంతకం చేయబడింది అన్న సంగతి తెలుసుకొని యథావిధిగా ప్రార్థించినప్పుడు అతనితో పాటు వాళ్ళందరూ వచ్చి అతన్ని పట్టుకొని, ఇదిగో ఇలా దానియేలు రాజాజ్ఞని మీరాడని చెప్పి రాజు దగ్గర తీసుకెళ్ళి చాలా ఫోర్స్గా అతన్ని మొత్తాన్ని సింహాల బోన్లో పడేస్తారు. రాజుకు బాధ వేస్తుంది, నిద్ర పట్టదు, పాపం నాట్యం అంతా మానేసి చాలా బాధపడతాడు. దానియేలు లాంటి గొప్ప వ్యక్తిని మిస్ అయ్యానే అని పొద్దున్నే వెళ్ళి పిలుస్తాడు. జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, అనుదినం నువ్వు సేవించే నీ దేవుడు నిన్ను తప్పించాడా అని. రాజా అనే స్వరం వినపడింది, నేను క్షేమం. అబ్బా, వెంటనే గబగబా బయటికి తీసుకొచ్చాడు. అసలు ఈ కుట్ర చేసిన వాళ్ళందరినీ తీసి లోపలేస్తే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేస్తే వాళ్ళ కింద కూడా పడలా. ఈలోపు సింహాలే ఎగిరి వాళ్ళని పట్టుకొని ఎముకలు కూడా పొడి చేసి తిని అవతలేసినాయి. అంత ఆకలితో ఉన్నాయి. దానియేలు ఏం చేశాడు? దానియేలు కాలంలో, దానియేలు సింహాల బోన్లో ఉన్న టైంలో దేవుడు ఏం చేశాడంటే చక్కగా వాటి నోరు మూసాడు. ఆగండి, మీకు రేపు పొద్దున ఫుల్ మీల్స్ ఉంటుందని చెప్పాడు. దానియేలు ఎందుకు టిఫిన్ లాగానే ఉంటుంది, నీకు పొద్దున ఫ్యామిలీ ప్యాక్ వచ్చిద్దని చెప్పాడు సింహాలకి అన్నట్టుగానే అదే జరిగింది. అంటే జనరల్గా చెప్తున్నానులేండి. సో ప్రియమైన వారలారా, ఈ రీతిగా దేవుడు దానియేలుని కూడా ఆ దేశంలో ఎంతో హెచ్చించాడు. అద్భుతమైన శాసనాన్ని కూడా చేయించాడు. నెబుకద్నెజరు జయించినట్లే దానియేలు దేవుడు గొప్ప దేవుడు, లోకంలో ఇలాంటి దేవుడు లేడు అని. తరువాత ఇక 7వ అధ్యాయం నుంచి మనకేముంటాయంటే, ఇక్కడ నుంచి దర్శనాలు మనకు కనిపిస్తాయండి. దర్శనాలు ఈ దానియేలు గ్రంథము 1వ అధ్యాయం అంతా 2వ అధ్యాయం ప్రారంభం వరకు కూడా హెబ్రీ భాషలో రాయబడింది.
ఆ తరువాత ఈ రాజ్య కాలంలో జరిగిన సంఘటనలన్నీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో రాశారు. హెబ్రీ భాష కాదు, వేరే భాషలో, కల్దీల భాషలో రాశారు. తర్వాత 7వ అధ్యాయం నుంచి యథావిధిగా మళ్ళీ హెబ్రీ భాషలో రాశారు, ఒరిజినల్ బుక్స్లో దానియేలులో. సో మనం చూస్తే 7వ అధ్యాయంలో ఇక్కడ దర్శనాలు ఉంటాయి. దర్శనాలు ఎప్పుడు వచ్చినవి? స్టార్టింగ్లోనే ఉంటుంది. బెల్షస్సరు పాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అతడు 4 జంతువుల దర్శనాన్ని చూస్తాడు. దర్శనంలో 4 జంతువులు ఉంటాయి. అలాగే అంచె దినాల్లో జరగబోయే తీర్పు గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది. అదేంటి అని అంటే, ఆయన జంతువులను చూస్తే మొట్టమొదటిది బబులోను రాజ్యం గురించి అక్కడ సింహములాగా కనపడింది. రెండవది చిరుత పులి, రెండవది ఎలుగుబంటి. ఇది మాదీయ పారసీక సామ్రాజ్యం. తరువాత ఒక మేకపోతు గొర్రె అనేది కనిపిస్తూ ఉంటుంది. 4 కొమ్ములు కలిగినటువంటిది వస్తుంది. అది గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. తర్వాత వచ్చిందేంటి అంటే రోమా సామ్రాజ్యం. ఇలా 4 జంతువులకు సంబంధించి 4 రాజ్యాలకు సాదృశ్యంగా ఉండే విధంగా ఉంటుంది. దీన్ని మీరు నీట్గా క్లియర్గా చదువుకుంటే 4 రాజులు, 4 రాజ్యాలు అలా ఉంటుంది. తరువాత అబద్ధ క్రీస్తు లేదా అబద్ధ ప్రవక్త వస్తాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. ఎట్లా? 17వ వచనంలో చూస్తే 4 ప్రభుత్వాలు, 4 రాజులు వీళ్ళు అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత 4వ జంతువు సంగతి ఏంటి అంటే ఫైనల్ ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటుంటే అప్పుడు మరలా 10 కొమ్ముల గురించి కూడా వస్తుంది. అంటే కొమ్ము అంటే రాజ్యము, అధికారము, రాజు, జంతువు ఒక సామ్రాజ్యానికి సాదృశ్యము. ఈ పరిశుద్ధులతో యుద్ధం అనేది జరుగుతుంది. దేవుడు పరిశుద్ధులకి రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఒక క్లియర్గా టైంతో సహా అంతా క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బబులోన్ సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం ఇవి కూడా అయిపోతుంది. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, తర్వాత రోమన్ సామ్రాజ్యం, దెన్ నెక్స్ట్ ఎండింగ్ టైంకి, యుగాంతం టైంకి మరలా అంత్యక్రీస్తు పాలన వస్తుంది. ఈ మధ్యలో గ్యాప్ అనేది ఉంది, దాన్ని ప్రస్తావించలేదు. ఇది మనకు కనపడేటువంటిది. బ్రీఫ్గా నేను చెప్పానుగా వివాదాల జోలికి పోవని. తర్వాత 8వ అధ్యాయంలో చూస్తే బెల్షస్సర్ టైంలోనే 3rd ఇయర్లో 3వ సంవత్సరంలో ఆయనకు వచ్చిన ఇంకో దర్శనం ఏంటి అని అంటే ఈ మాదీయ పారసీకుల సామ్రాజ్యం గురించి షూషన్ కోటలో జరుగుతున్న ఇంకో దర్శనం ఏంటి అంటే 2 కొమ్ములు కలిగిన ఒక పొటేలు వచ్చింది. అయితే బొచ్చుగల ఇంకో మేకపోతు వచ్చి దాన్ని సావగొట్టేసింది. ఇదేంటి అని అంటే ఈ 2 కొమ్ములు గల పొటేలు అంటే మాది పారసీక అనే 2 రాజ్యాలు. ఆ పొటేలు, ఈ మేకపోతు గ్రీకుల రాజు అని ఆడే ఉంది. గ్రీకు రాజు ఎవరు ప్రపంచాన్ని పాలించిందంటే అలెగ్జాండర్. ఆ తర్వాత 4 కొమ్ములు వస్తాయి అని ఉంది. గ్రీకు రాజ్యంలో కూడా అలెగ్జాండర్ తర్వాత అతని సైనికులు, ఆయన పిల్లలు లేరు, అతని సైనికులు 4 రాజ్యాల్ని పంచుకుంటారు. వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు, ఉత్తర దక్షిణ రాజ్యానికి ఆధిపత్య పోరు జరుగుతుంది. ఆ విషయమే ఇక్కడ రాయబడి ఉంది. మరలా చెప్తున్నాను, బంగారు శిరస్సు నెబుకద్నెజర్ కళ, సింహం దానియేలు కళలో సింహము, ఇది ఆల్రెడీ ఆ రాజ్యం దానియేలు కాలంలో జరిగింది. వెండి ఛాతి భాగం, ఇటువైపు ఎలుగుబంటి స్వభావం. 3వది మాదీయ పారసీక సామ్రాజ్యం, ఇక్కడ పొటేలు 2 కొమ్ములు. తర్వాత 3వ రాజ్యం గ్రీక్ సామ్రాజ్యం, అదే మేకపోతు. ఆ తర్వాత నెక్స్ట్ రోమన్ సామ్రాజ్యం. గుర్తుపెట్టుకోవాలి, ఈ సమయంలో అలెగ్జాండర్ 3వ శతాబ్దంలో ఉంటాడు. 6వ శతాబ్దంలో ఈ పారసీకులు ఉంటారు. 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం భారతదేశంలో ఏం జరిగిందంటే మన వైపు మగధ సామ్రాజ్యం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. బుద్ధుడు వస్తాడు. మగధ సామ్రాజ్యం అలెగ్జాండర్ టైంలో బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. చైనాలో కన్ఫ్యూషియస్ అనే ఇంకొక అతను వస్తాడు. ఇండియాలో బౌద్ధ మతం ఇదే కాలంలో వస్తుంది. ఈ టైంలోనే మరలా రాజులు కొంతమంది ఈ మాదీయులు పారసీకులు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఇత్తడి భాగము, ఉదర భాగము, తొడలు, మేకపోతు, 4 కొమ్ములు, గ్రీకు రాజు మరియు అతని యొక్క సైన్యం. ఇతని టైంలోనే గ్రీస్లో ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయిన టైం అదే. ఆ టైంలో స్టార్ట్ అయిపోయింది. తరువాత వీళ్ళలో నుండి వచ్చిన అంతియోకస్ అనే ఒక రాజే
మందిరంలో అపవిత్రపరిచి మందిరంలో పందిని పెడతాడు. ఇది జరగబోయేది. 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం, ఇనప సామ్రాజ్యం. ఇనప కొమ్ములు వాటి మధ్య భేదాలు వస్తాయి అని అంటారు. 394లో రోమన్ సామ్రాజ్యం 10 మంది రాజులుగా 10 స్టేట్స్గా డివైడ్ అయిపోవటం, ఆ చేతికి కాళ్ళకి వేళ్ళు 10 కదా, అలా 10 రాజులు కూడా వస్తారు. ఇదంతా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి లింక్ కలిగి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దెన్ ఆ తరువాత నెక్స్ట్ అధ్యాయం ఏంటి అని అంటే, నెక్స్ట్ అధ్యాయం మనకి 9వ అధ్యాయం కనిపిస్తుంది. నెక్స్ట్ 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో దర్యావేషు పాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకి ఒక గ్రహింపు వచ్చింది. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు. అహష్వేరోషు అనగానే ఆ పిచ్చోడు ఒకడు ఉన్నాడే, ఎస్తేరు వాళ్ళ భర్త, అతను కాదు, ఇతను వేరు. ఎస్తేరు తర్వాత, దానియేలు గ్రంథం తర్వాత ఎస్తేరు. సో ఈ అహష్వేరోషు కాలంలో, అతని కుమారుడైన దర్యావేషు కాలంలో ఫస్ట్ ఇయర్లో 70 సంవత్సరాల చెర అయిపోతుంది. టైం అర్థమవుతుందిగా. దానియేలు అనే విషయాన్ని దానియేలు గుర్తించి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తాడు. గోనె పట్ట కొట్టుకొని ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నువ్వు నీతిమంతుడు, మేము మా పితరుల పాపం చేశామని తన పితరుల పాపములన్నీ ఒప్పుకొని ప్రభువుని బ్రతిమాడుకుంటాడు. అయ్యా, పరిశుద్ధ దేవాలయం శిథిలం అయిపోయింది, మా ప్రాంతం మా దేశం నాశనం అయిపోయింది, కనికరించమని ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని యొక్క కృప వలన ఈ చెర ముగిసిపోయి తను చేసిన పశ్చాత్తాప ప్రార్థన ఆటోమేటిక్గా దేవుడు ఆయనకి మరికొన్ని దర్శనాలను ఇస్తాడు. ఇర్మియా మాటలను బట్టి దానియేలుకి అవగాహన వచ్చింది. ఇర్మియా ముందే 25వ అధ్యాయం 11వ వచనంలో, ఇర్మియా 29:10లో ముందే చెప్తాడు, ఇదిగో 70 సంవత్సరాల తర్వాత మీరు మరలా తిరిగి వస్తారు అని. సో ఇలాంటి దీనమైన విజ్ఞాపన మనకి 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ 9వ అధ్యాయంలోనే ఒక యుగాంతం గురించి ఒక క్లారిటీ, ఒక దర్శనం వస్తుంది. ఇదిగో మొత్తం యుగాంతానికి 70 వారాలు టైం పడుతుంది దానియేలు అంటారు. ఈ 70 వారాల గురించి చాలామంది డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సింపుల్గా చెప్తాను. 70 వారాలకు ఏం చేశాడంటే 7 వారాలు ఒక భాగం, 7 వారాలు ఒక భాగం, ఆ తరువాత 62 వారాలు ఒక భాగం, చివరి వారం ఒకటి, 3 భాగాలుగా డివైడ్ చేశాడు. 6, 7 ఒక పక్కన, 62 మొత్తం 69, ఇంకొక వారం గ్యాప్ ఉంది 69కి 70కి మధ్యలో. సో అవి ఏంటి అని అంటే 7 వారాలు అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాల కింద ధ్యానం చేసేస్తారు. అంటే కాలము, ఇది ప్రవక్తల ప్రవచన కాలం. 7 వారాలంటే ఏంటి? వారానికి 7 రోజులు కదా, 7 వారాలంటే 7 ఏళ్ళు 49 రోజులే కదా అని అనుకోవద్దు. ఆ కాలం అంతా ఇలానే ఉంటుంది. సో ఆ మొదటి కాలం, మొదటి వారం ఏంటి అని అంటే మందిరము కట్టించవచ్చు అని ఆజ్ఞ మొదలయ్యి దాన్ని స్టార్ట్ చేసే టైం, ఇది మొదటి వారం. తర్వాత 62 వారాలు అంటే ఈ 62 వారాల్లో తొందరగల సమయం ఇది. దేవుని మందిరం పూర్తయిపోతుంది. అంత మాత్రమే కాదు, అభిషక్తుడు కూడా వచ్చేసేస్తాడు, అంటే మెస్సయ్య వస్తాడు. 62 వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలించబడతాడు. అంటే 62 అయిపోయింది అనగానే అభిషక్తుడు మెస్సయ్య చనిపోతాడు. యేసు ప్రభు సిలువ వేయబడిన టైం, అంటే మందిరం కట్టించబడిన టైం అయిపోయింది, అభిషక్తుడు వచ్చిన టైం అయిపోయింది. అంటే 7 వారాలు అయిపోయింది, 62 వారాలు అయిపోయింది. ఇక మిగిలింది 70వ వారం. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 సంవత్సరాలే, అదే వారం. 7 సంవత్సరాలని ఒక వారంగా ఇక్కడ కొలమానంగా పెడతారు. ఇది అంత్యక్రీస్తు పరిపాలన. ఇందులో 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలకు భయంకరమైన శ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరాల పాటు మిగతా విడవబడిన వారికి శ్రమలు ఉంటాయి. తర్వాత చెరలోనికి ఇశ్రాయేలీలు ఎప్పుడు వెళ్ళారు అంటే క్రీస్తు పూర్వం 605లో వెళ్ళారు. తర్వాత 539లో తిరిగి వచ్చేసారు. కొరెష్ టైంలో మందిరం తిరిగి కట్టబడవచ్చు అని చెప్పగానే వాళ్ళు వచ్చారు. కట్టడంటే సమస్యలు వచ్చాయి కట్టేటప్పుడు. రాజైన అర్తహషస్త టైంలో 457వ సంవత్సరంలో కొంచెం సహాయం చేయబడుతుంది ఎజ్రా ద్వారా. అలాగే నెహెమ్యాకి 445లో అర్తహషస్త రాజు సహాయం చేస్తాడు. చివరికి దాన్ని అలా ముగిచ్చేసేస్తారు. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయానికి సేమ్ లింక్ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు జరుగుతాయి. ఇది దాని అర్థం. చివరి కాలం ఈ 69 వారాలు అయిపోయినాయి, దాని గురించి వదిలేయండి, ఇక దాని గురించి గొడవ అనవసరం. ఒక వారం అంటే 7 ఏళ్ళు ఉంది. ఆ 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు.
ఆ శ్రమల కాలంలో సంఘం ఉంటుందని కొంతమంది, ఆ శ్రమల కాలంలో సంఘం ఉండదని కొంతమంది. బైబిల్ పండితులు గ్రంథాలన్నీ కూడా సంఘం శ్రమల్లో ఉండదు అని చెప్తుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేనైతే ఆ శ్రమల్లో ఉండను కాబట్టి నాకు అనవసరం. ఉంటే ఏమి లేకపోతే ఏమి చెప్పండి, దాని గురించి వాదనలు అనేవి మనకు అనవసరం. సో ఆ విధంగా ఇది 70 సంవత్సరాలు. 69 అయిపోగానే 70 స్టార్ట్ అవ్వాలిగా, స్టార్ట్ అవ్వలేదు. అది ఎప్పుడు అంత్యక్రీస్తు పాలనకి సంబంధించిన ప్రవచనం. ఇది 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 10వ అధ్యాయంలో కొరెష్ అనేటువంటి వ్యక్తి, పారసీక రాజు అయిన కొరెషు పరిపాలనలో 3వ సంవత్సరంలో దానియేలుకో దర్శనం వచ్చింది. 3 వారాల పాటు, అంటే 21 రోజుల పాటు అతను ద్రాక్షరసం లేదు, స్నానాభిషేకాలు లేవు. ఆ 24 ఆ నెల 24వ రోజున హిద్దెకేలు అనేది నది దగ్గరికి వెళ్తే ఆయనకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం చూసి అతను బలహీనుడైపోయినప్పుడు దానియేలు అతని పెదవులను ముట్టి, నువ్వు బహుప్రియుడివి, నీకు సమాధానం చెప్పడానికి ఎప్పుడో వచ్చింది. ఇదిగో సేమ్ ఈ రాజ్యం గురించే. ఈ గ్రీకు రాజు వస్తాడు, అతని తర్వాత ఒక 4 ఆ రాజ్యంలో డివైడ్ అయ్యి వస్తారు అనే విషయం అందులో రాయబడి ఉంది అని చెప్పేసి చెప్తాడు 10వ అధ్యాయంలో. 11వ అధ్యాయంలో పారసీక రాజులు, గ్రీకు రాజులు, ఆ తర్వాత జరగబోయేటువంటివి ఉంటాయి. చెప్పాను కదా, మాది పారసీక రాజ్యం అయిపోయిన తర్వాత గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ పరిపాలన తర్వాత 4 రాజ్యాన్ని పంచుకుంటారు. ఆ విషయమే ఈ 11లో ఉంటుంది. చరిత్రలో మీరు గూగుల్లో చూసినా వస్తుంది. 4లో 4 భాగాల్లో ఉత్తరం దక్షిణం అనే వీళ్ళిద్దరికి ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్లో ఒకడికొకడు బలం పోటీపడి ఈ రకంగా చేసుకునే చివరికి ఏం చేస్తారంటే ఈ ఆధిపత్య పోరులో భాగంగా పరిశుద్ధ పట్టణమైన ఇశ్రాయేలు మీద దాడి చేస్తారు, దేవాలయాన్ని పడగొడతారు. అంతియోకస్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే దేవాలయాన్ని అపవిత్రపరిచి దేవాలయాన్ని మరలా పాడు చేస్తాడు. పూర్తిగా నాశనం చేయడు కానీ పాడు చేస్తాడు. దాన్నే హేరోదు రిపేర్ చేస్తూ ఉంటాడు యేసు ప్రభు కాలంలో. ఇది 11వ అధ్యాయంలో వివరణ అంతా. ఇదంతా చరిత్ర, ఆధిపత్య చరిత్ర. అలెగ్జాండర్ తర్వాత ఏం జరుగుతుంది అని ఇదంతా జరిగిపోయింది, అయిపోయింది. చరిత్ర చదివితే ఇది ఈజీగా అర్థమవుతుంది. 12వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు ఏమిటి అని అంటే ఇక ముగింపులో భాగంగా 12వ అధ్యాయంలో ఇదిగో ఈ గ్రంథంలో ఇవన్నీ, ఈ ఆపదలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నిందించబడటానికి, కొంతమంది దేనికి నియమించిన వాళ్ళు దానికి వెళ్ళిపోతారు. ఫేమస్ వర్డ్స్ ఏంటంటే 12:3లో బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాలాగా ప్రకాశిస్తూ ఉంటారు, వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. అయితే ఇదిగో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అని చెప్తే ఇదంతా కాలములు అర్ధకాలము అంటారంటే కాలములు 7 ఏళ్ళు. కాలం అంటే 7 years. ఈ కాలములు అంటే 7 వారాలు. ఒక అర్ధకాలం మరలా ఈ 70 సంవత్సరాల గురించే ఒక మాట చెప్పి ఇక ఇది ఇంతే, ఈ సమాప్తం అయిపోయింది, అది జరుగుతాయిలే అని దానియేలుకు వచ్చిన ఫినిషింగ్ మాటలు చెప్పి ముగిచ్చేసేస్తారు. ఇది దానియేలు గ్రంథం. కాబట్టి ఈ దానియేలుని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ చెరలో ఉండి కూడా ప్రభు కోసం ఎంత నమ్మకంగా వాళ్ళు బ్రతికారో అది చూసుకోవాలి. దేవుని నామాన్ని ఎలా హెచ్చించారనేది చూసుకోవాలి. ఇర్మియా లేఖనాల పట్ల అవగాహన కలిగి ప్రార్థించాడు తన ప్రజల కోసం, అది చూసుకోవాలి. దేవుని కోసం అచంచలమైన విశ్వాసంతో నిలబడటం నేర్చుకోవాలి. ఇక ఈ అంచె దినాలకు సంబంధించిన దర్శనాలు జ్ఞాన సంబంధమైనవి. ఆసక్తి ఉంటే వాటిని నేర్చుకోండి. ఆసక్తి లేకపోతే మాకంత బ్రెయిన్ లేదంటే స్కిప్ చేయండి, జస్ట్ వినండి అంతే. జరగబోయేది ఏంటో తెలుసుకోండి. పెద్ద భూతద్దం పెట్టి ఎక్కువేం చేయాల్సిన అవసరంలా. క్లియర్ 69 వారాలు అయిపోయినాయి. 70వ వారం కోసం వెయిటింగ్. కృపాకాలంలో మనం ఉన్నాం. 70వ వారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకి విందు, 7 ఏళ్ళు భూమి మీద శ్రమ. ఇంకా అంతమించి ఏ మర్మం లేదు. ప్రశాంతంగా ఉండండి. సో దెన్ నెక్స్ట్ ఎహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తాం.